చిత్తూరు జిల్లా పల్మనేరులో ఒంటరి ఏనుగు ఇక హల్చల్ చేసింది. సత్యనారాయణ స్వామి గుడి వద్ద వాకర్స్ కు ఏనుగు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారి FRO సుకుమార్ పై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో సుకుమార్ కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం అటవీ అధికారి FRO అయినటువంటి సునీల్ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకీ ఆ ఏనుగు అటవీ ప్రాంతంలో వదిలేశారా? సాయిరామ్, మొత్తం మీద ఏదైతే పలమనేరు నియోజకవర్గం పరిధిలో ఒక ఒంటరి ఏనుగు హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయమే ఏదైతే వాకర్స్ కావచ్చు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో తిరిగే వాళ్ళకి ఒక్కసారిగా ఆ ఏనుగు కనపడడంతో భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ ఏనుగు తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది పూర్తిగా అక్కడికి చేరుకొని దాన్ని అటవీ ప్రాంతంలోకి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏనుగు అంటే దానిపై గట్టిగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా సుకుమార్ అనే ఒక ఆఫీసర్ పై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఏనుగు అతనిపై గట్టిగా పడడంతో పూర్తిగా అతని కుడికాలు ఇటు ఎడంకాలు, అంటే ఎడంకాలు ప్రధానంగా ఎక్కువగా దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే ఉంది. ఎడంకాలు పూర్తి స్థాయిలో నుజ్జు అయినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి చెయ్యి కూడా ఆయన చెయ్యి ఇరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా ఆ ఏనుగుని గట్టిగా ఆరవడంతో అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే చూసుకున్నట్లయితే మనము పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే ఆ ఒంటరి ఏనుగు తిరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ఏనుగుని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇంకా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అటవీ శాఖ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో వచ్చేటువంటి ఏనుగుల్ని తరిమేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. కానీ కుంకి ఏనుగులు తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఏనుగులకు మాత్రమే ఇచ్చేశారు. కానీ ఇది ఒంటరి ఏనుగు కావడంతో అక్కడ నుంచి వచ్చేకి అవకాశం లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఈ ఏనుగును పూర్తి స్థాయిలో ఈ అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ఒంటరి ఏనుగు ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఎటువైపు వెళ్తుందో అది తెలియని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎటువైపు వస్తుంది, ఏ సైడ్ వస్తుంది అనేది తెలియని పరిస్థితిలో కనపడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు పలమనేరు అటవీ ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా బంగారుపాలెం ఇటువైపు వెళ్తుందా లేకపోతే వీకోట వైపు వెళ్తుందా అనే దాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏదేమైనప్పటికీ దాన్ని తరిమేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఉదయం నుంచి ఉన్నటువంటి ఏనుగును అంటే ఒకవైపుకు తరిమితే అది మళ్ళా మరోవైపు వస్తున్న నేపథ్యంలో అంటే ప్రజల వైపు రాకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల వైపు ఈ ఒంటరి ఏనుగు ఎక్కడ వెళ్ళి దాడి చేస్తుందో అనే భయంతో ఆ గ్రామ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒంటరి ఏనుగు అంటే గుంపుతో వచ్చే ఏనుగులు తక్కువ దాడి ఉంటాయి, కానీ ఒంటరి ఏనుగు దాడి చేస్తే తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒంటరి ఏనుగు దాడికి సంబంధించి ఇప్పటికే గతంలో చూసాం, చాలా చోట్ల ఒంటరి ఏనుగు వస్తే భారీగా దాడులు చేస్తాయి. ఆ విధంగానే ఇది కూడా భయంతోనే ఒక్కసారిగా ఇటు ప్రజలపై దాడి చేస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ పంట పొలాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి పల్లెలు, అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల వైపు ఎక్కువగా వెళ్తోందని చెప్పేసి అక్కడ అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆ ఏనుగుని పూర్తిగా వీకోట వైపు తరలించేందుకు ఏదైతే అటవీ శాఖ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అటవీ అధికారులుగా దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ ఏనుగు ఎక్కడికి తరిమేస్తున్నారనే దానిపై ఇంకా దాని గురించి మరి కాసేపట్లో తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకి దూరంగా అయితే ఏనుగునైతే తరిమేశారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏనుగు లేకుండా అయితే చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సాయిరామ్, సునీల్, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే మీరంటుగా ఒంటరి ఏనుగు దాడి అనేది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా కర్ణాటక నుండి కూడా చూసినట్టయితే కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలాంటి ఏనుగులు జనావాసాలకు రాకుండా కూడా ఉండేందుకు కూడా కొంచెం ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ ఇది రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ పంటలు ఏమైనా నష్టపోయాయా?
అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పలమనేరు అటవీ ప్రాంతం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అంటే ఈ పల్లెల ప్రాంతాల్లో చాలా వరకు కొన్ని చోట్ల చెరకు ఇటు వరి పంటలపై దాడి చేసినట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఏనుగు తిరిగిన ప్రాంతాలను ఇప్పటికే అటవీ అధికారులు అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపులో అంటే దానికి సంబంధించి అంటే ఈ ఏనుగుని ఎటువైపు తరిమేస్తున్నారు అంటే పూర్తిగా పల్లె ప్రాంతాలు లేకుండా అంటే పూర్తిగా అటవీ ప్రాంతం ఉండే విధంగా ఆ ప్రాంతానికే తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కుంకి ఏనుగుని రప్పించాలా లేదా అనే దాని మీద పూర్తిగా ఏదైతే అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే గుంపులు ఉంటేనే కేవలం కుంకి ఏనుగులను వాడతారు. కేవలం ఒంటరి ఏనుగు కాబట్టి ఈ కుంకి ఏనుగు వచ్చేందుకు అవకాశం లేదు. దానికి సంబంధించి కూడా ఈ కుంకి ఏనుగు రప్పించేందుకు కూడా ఏదైతే అధికారులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఈ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి స్పందన ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పల్లె ప్రాంతాలు అంటే ప్రజలు నివసించే ప్రాంతాలకి ఈ ఏనుగు రాకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తోంది. సాయిరామ్. సునీల్, ఇప్పుడు ఆ ఏనుగుకి ఏమైనా గాయాలు అయ్యాయా? దానికి సంబంధించి అడవిలోకి పంపించే యత్నం చేస్తున్నప్పటికీ ఆ ఏనుగుకి ఏమైనా గాయాలు కావడం కానీ దానికి సంబంధించి ఏమైనా అక్కడ పరిస్థితులు ఏమన్నా గందరగోళం పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ ఏనుగుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఏనుగు కూడా కొన్ని చోట్ల అది వేగంగా పరిగెత్తడం ఇటు ఆ చెట్లను ఢీకొన్నప్పుడు కూడా దానికి స్వల్ప గాయాలైనట్టయితే తెలుస్తుంది. అంటే దానికి ఒక్కసారిగా ఆ గాయాలు అవ్వడంతోనే దానికి కోపం తెప్పించిన పరిస్థితి ఉంది. అది ఏదైతే దానికి గాయమైతే తప్ప ఏ ఏనుగు ప్రజలపై దాడి చేసే అవకాశం ఉండదు. కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వీళ్ళు పూర్తిగా రాళ్లతో దానిని దాడి చేసినట్టయితే తెలుస్తుంది. అంటే దానిపై దాడి చేయడంతోనే అవి ఒక్కసారిగా మనుషులపైకి దూసుకొచ్చింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారిపై అంత స్థాయిలో భారీగా అతని మీద పడడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బెదిరించడం కావచ్చు, ముఖ్యంగా దానిపై దాడి చేయడం కావచ్చు. అంటే దానికి సంబంధించి ఎటువంటి గాయాలు లేవని చెప్పేసి అక్కడైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అది పూర్తిగా అటవీ ప్రాంతంలోకి తరిమేశాము, ప్రస్తుతానికి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఇక్కడైతే ఈ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.